గైస్, వెల్కమ్ టు శ్రీ ప్రెచ్చి డైరీస్. ఈరోజు మనం సాటర్డే డిన్నర్ రొటీన్ చేయబోతున్నాం. హాయ్ గైస్, ఎలాగో ఇవాళ సాటర్డే కదా మా బాబు చెప్పినట్టు. సో యాజ్ యూజువల్ అందరి ఇళ్ళలో చేసుకునేదే ఇవాళ. సో ఎందుకంటే మా ఇంట్లో సాటర్డే బేసిక్గా మా అత్తయ్య గారు మా మామయ్య గారు రైస్ తినరనమాట. సో ఇంకా వాళ్ళిద్దరికి ఒకటి మాకొకటి ఎందుకని చెప్పి అందరికీ ఎలాగో మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్తో ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చట్నీ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా అలానే ఇడ్లీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ మార్నింగ్ పెట్టిన ప్లేట్సే. సో మీకు ఇలా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇడ్లీ ప్లేట్స్కి. సో ఈ ఫస్ట్ ప్లేట్కి ఆల్రెడీ నేను గీ అప్లై చేశాను అనమాట. ఎందుకంటే ఇది మా పిల్లలు తింటారు. ఫస్ట్ బాబు వచ్చేసేసి 7 years, సెకండ్ బాబు వచ్చేసేసి 7 months అనమాట. సో వాళ్ళకి గీతో పెడుతున్నాను ఇడ్లీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ నింపుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకుందాము. దానికన్నా ముందు నేను ఏం చేశాను అంటే ఇలా ఇడ్లీ పాత్రలోకి ఆల్రెడీ నేను వాటర్ పోసి ఫస్ట్ హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కాగాయి అనుకోండి, ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసామనుకోండి చాలా బాగా వస్తాయి ఇడ్లీస్. సో ఫస్ట్ అందుకు నేను ఆ పని చేశాను. తర్వాత ఇప్పుడు నేను ఈ ప్లేట్స్లోకి ఇడ్లీ పిండినంతా పెట్టేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ 3 plates అనమాట మాకు, అందుకే నేను 2 times పెడతాను. ఇడ్లీ సరిపోదు కాబట్టి. సో ఇప్పుడు నేను 3 platesలో ఇడ్లీ మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ వాటర్ కూడా హీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ ప్లేట్స్ని దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఏం లేదండి, ఆల్రెడీ మార్నింగ్ చట్నీ చేసేసాను. బట్ ఇప్పుడు కొంచెం చట్నీ కొద్దిగా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పుదీనా చట్నీ పప్పులు చట్నీ చేయాలనుకుంటున్నాను. మనం ఎలా అంటే కర్ణాటకలో అది కారాబాద్కి యూజ్ చేస్తారు నీర్ చట్నీ అని. సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట. సో ఇడ్లీలోకి ఇప్పుడు నేను ఆ చట్నీ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు నేను మార్నింగ్ చట్నీ చేశానని. సో ఇది కాస్తనే మిగిలింది. సో ఇది ఎలాగో అందరికీ సరిపోదు. సో అందుకు ఇప్పుడు నేను నీర్ చట్నీ చేయబోతున్నాను అనమాట. సో నీర్ చట్నీకి కావాల్సినవి మిర్చి, పుదీనా. సో ఫస్ట్ పుదీనాని వాష్ చేసుకుందాము. ఐ విల్ షో యూ. సో మీకు చెప్పినట్లు నేను పుదీనాని వాష్ చేసుకున్నాను. దాంతోపాటు కొత్తిమీర, మనకు కావాల్సినవి చట్నీ పప్పులు అనమాట. సో కొంతమంది వీటిని పుట్నాలు అంటారు, కొంతమంది చట్నీ పప్పులు అంటారు. సో మేము మామూలుగా చట్నీ పప్పులనే అంటాం అనమాట. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేను ఆల్రెడీ మిర్చి వాష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొన్ని బ్లెండర్లోకి ఏదర్ మిక్సీ జార్ ఆర్ బ్లెండర్. నేను ఆల్రెడీ మిక్సీ జార్ అంటే చిన్నది వాష్ చేసేసాను. సో బ్లెండర్ ఉంది. సో ఇప్పుడు ఈ బ్లెండర్లోకి నేను ఏం చేస్తాను అంటే చట్నీ పప్పులు, పుదీనా, కొత్తిమీర, మిర్చి, సాల్ట్, 1 spoon ఆఫ్ షుగర్, సో అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకుంటాను. ఓకేనా, లెట్స్ సీ. సో మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ చట్నీ పప్పులు వేసేసాను. పుదీనా, కొత్తిమీర, మిర్చి, సాల్ట్, 1 spoon ఆఫ్ షుగర్ అన్నీ వేసేసాను. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోబోతున్నాను అనమాట చట్నీకి. సో గ్రైండ్ అయిపోయాక నేను మరీ మీకు చూపిస్తాను, ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, డిస్టర్బెన్స్ అవుతుంది అందుకు. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మెత్తగా అవ్వాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. సో వాటర్ యాడ్ చేసుకొని చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనకు ఈ చట్నీ అనేది అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. నీర్ చట్నీ కాబట్టి కొంచెం ఇది వాటరీగా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోబోతున్నాను. సర్వ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనము చట్నీకి. ఇది చాలా హెల్తీ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ వాటర్ ఫర్ దిస్. Now I'm going to add some water for this jar. సో ఇలాగ మార్నింగ్ చట్నీ ఉంది ఆల్రెడీ. సో అందుకే నేను కొద్దిగా ప్రిపేర్ చేశాను చట్నీ. ఇది కూడా మనకు వేస్ట్ అవ్వదు. సో ఇట్స్ వెరీ సో ఇప్పుడైతే ఇది చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం దీనికి
పోపు వేసేసుకుందాం. చాలామంది పోపు అంటారు, తిరగమాత అంటారు. సో మేమైతే తిరగమాత అని అంటాం అనమాట. సో మీకు అర్థం అవ్వాలి నేను పోపు అని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను దీనికైతే పోపు వేసేస్తాను. పోపు వేసేసి మీకు ఫైనల్గా చట్నీ ఎలా ఉందో చూపించేస్తాను. సో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపుకి ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. చట్నీ కొద్దిగా కాబట్టి సో ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. సో ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడే కదా నేను ఆయిల్ వేసాను. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు సో ఇవన్నీ వేసుకొని బాగా చిట్లిన తర్వాత మనం చట్నీలో కలుపుకుంటే ఎంతో ఇష్టమైన నీట్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఏదానికైనా ఇంగువ పడితేనండి టేస్ట్. ఇంగువ లేకపోతే వంటకి టేస్ట్ అనేది ఉండదు. సో మనము ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఎంతో హెల్తీ అయిన కరివేపాకు అండి. కరివేపాకు తింటే ఐస్ బాగా పనిచేస్తాయి. అండ్ మోర్ ఓవర్ మనకు కంటికి మంచిది, హెయిర్ గ్రోత్ బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలామంది ఇష్టపడరు, బట్ మనం వేరే విధంగానే ట్రై చేసి కిడ్స్ తినేలాగా చూడొచ్చు. సో ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఇంటూ చట్నీ. సో ఇప్పుడు ఇదంతా మనం క్లీన్గా చేసేసుకున్నాం బాణలి. సో ఫైనల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ చూస్తుంటేనే వెంటనే ఇడ్లీ తినేయాలనిపిస్తుంది. సో ఫైనల్లీ మా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇడ్లీ విత్ చట్నీ తినేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు కూడా కమెంట్ సెక్షన్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందనేది నీట్ చట్నీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మన ఇడ్లీని చూపించబోతున్నాం. సో ఇప్పుడైతే మన ఇడ్లీ అయిందేమో చూసేద్దామండి. ఇడ్లీ కూడా అయిపోయింది. సో వేడి వేడి ఇడ్లీ కూడా రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీతో చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తినేద్దాము. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై channel. Bye bye.